పరిస్థితి. ప్రకాష్ గారు బీఆర్ఎస్ అని వాళ్ళు పెట్టుకోవచ్చు, మేము తిరిగితే తప్పలేదా అని అంటారు. ఒక్క నిమిషము, నేను ఒక విషయం చెప్పిన తర్వాత అందులోకి వెళ్తాను. శరత్ గారు ఇందాక ఆర్గ్యుమెంట్ బ్రేక్ ఒక మాట అన్నారు, ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చింది టీఆర్ఎస్ కదా అని చెప్పి. అయితే అంతకుముందు కూడా కోదండరామ్ గారు పదే పదే ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది చాలా ఫోరమ్స్లలో. కేసీఆర్ గారి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని. ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చింది కేసీఆర్ కాదండి, ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చింది రాజశేఖర రెడ్డి. మీరు భరత్ గారు మీకు తెలుసు, దాదాపు 2008లో టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఏది ప్రాణహిత చేవెళ్ళ, వాటినే కంటిన్యూ చేయాలి. మిషన్ భగీరథ ఎందుకు ఇచ్చారు మరి? మిషన్ భగీరథ కొత్త తీసుకొచ్చి ఎందుకు మెగాకి ఇచ్చారు మరి? ఒక నిమిషం, మిషన్ భగీరథ రాజశేఖర రెడ్డి స్కీమ్ కాదు కదా. వన్ మినిట్ ఐ సపోర్ట్ 100% మెగా సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, వాళ్ళకున్న ఇది గానీ. ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు, మీకు తెలుసా? జానారెడ్డి గారితో ఛాలెంజ్ చేశారు, నెక్స్ట్ ఎలక్షన్ల లోపల కనుక నేను మీకు నీళ్లు తాగియలేకపోతే, ఇంటింటికి నల్లా పెట్టలేకపోతే నేను వచ్చి ఓట్లు అడగను అన్నారు. కాబట్టి ఆయన ఒక వార్ ఫుటింగ్ లో వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఎదిగిన కాంట్రాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు తెలంగాణలో. కాబట్టి ఒక మెగాకే ఇవ్వలేదు, కొన్ని వందల మందికి ఇచ్చారు, అందులో మెగా కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్, అంటే రాజ్యాంగం ప్రకారం ఏ కాంట్రాక్టర్ అయినా టెండర్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికైనా ఇవ్వము అని చెప్పి, నువ్వు ఆంధ్ర అవుతాను కాబట్టి నీకు వర్క్ ఇవ్వము అని చెప్పే అధికారం ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు. ఎవరైనా టెండర్స్ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మెగా వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేస్తారు. 36 దేశాలలో వాళ్ళు వర్కులు చేస్తున్నారు. నేను ఒకరోజు కృష్ణారెడ్డి గారిని అడిగాను, మీకు తెలంగాణలో ఉన్న మొత్తం వర్కులు ఎంత పర్సెంట్ మీకున్న మొత్తం వర్కులలో అంటే 2% అని చెప్పాడు ఆయన. ఓన్లీ ఎప్పుడు అడిగారంటే షర్మిల గారు ఆయన మీద దుమ్మెత్తి పోస్తూ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు అడిగారు కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి, షర్మిల గారు ఏంది మీ ఎంట పడుతున్నారు, మీరు తెలంగాణలో ఎంత పర్సెంట్ చేస్తున్నారు అంటే ఓన్లీ 2% అని చెప్పారు ఆయనకున్న మొత్తం వర్కుల్లో. అంటే ఒక రకంగా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఇన్ టైంలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఏ కారణంతో రిజెక్ట్ చేయాలండి? కేవలం ఆంధ్ర వాళ్ళని రిజెక్ట్ చేయాలా? అది కాదు, పద్ధతి కాదు కదా. శరత్ గారు, ఒక్క నిమిషం. భరత్ గారు, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెద్దగా మాట్లాడుతారు. అఫ్కోర్స్ ప్రకాష్ గారికి కేసీఆర్ పట్ల వీళ్ళ పట్ల అభిమానం ఉంటే ఆయన ప్రదర్శించుకొని మనకు అభ్యంతరలే. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హైరిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇది కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత అందరు తీసుకొస్తారు, ప్రతి వాడు ఈ వ్యవహారాలు చేస్తాడు. మనం ఎలక్టోరల్ బాండ్స్ కేసు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ జడ్జిమెంట్ చూస్తే మెగా కృష్ణారెడ్డి నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయండి టిఆర్ఎస్ కు, బీఆర్ఎస్ కి? వీళ్ళంతా డబ్బులు తీసుకోవడానికి కానీ లుచ్చా రాజకీయాలు చేసినారు, ఆంధ్ర వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినారు. అందుకే తెలంగాణ ప్రజలు గ్రహించినారు వీళ్ళదంతా హిపోక్రసీ. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పైకి మాత్రమే తెలంగాణ వాదం మాట్లాడతాడు, లోపల అంతా ఆంధ్ర వాళ్ళతో కుమ్ముక్కు అయి ఉన్నాడని. చాలా ఎంతమంది ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఎంత ప్రముఖమైన స్థానాల్లో పెట్టినాడండి. అసలు ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో జరగనంత న్యాయం టిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో జరిగింది. ఇది వాస్తవం అండి. మేము చూసినాం కదా, ఎక్కడెక్కడ వాడు అసలు ఆంధ్ర వాళ్ళందరినీ ఖమ్మం నివాసులు అని చెప్పి హైకోర్టులో జడ్జిలు చేసినారండి. ఎంత లుచ్చా రాజకీయాలు అంటే ఇక మీకు చెప్పని అలవి కాదండి వీళ్ళ వ్యవహారాలు. కేవలం డబ్బులండి. ఎక్సెప్ట్ వీళ్ళ కరప్షన్ కి వాళ్ళు చాలా సహకరించినారు కాబట్టి వీళ్ళు వాళ్ళని ఎన్నుకున్నారు. అంతకంటే ఎక్కువ లేదు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళ ఓనా కాదు కదా. దే హ్యావ్ హైడ్ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ అండ్ బికాస్ దే ఆర్ డూయింగ్ వర్క్ ఎల్స్వేర్. ఇప్పుడు చేయాలనుకుంటే 150 మార్గాలు ఉన్నాయండి. కానీ బేసికల్లీ కేటీఆర్ ఆంధ్ర వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నోన్ టు ఎవ్రీబడి. కేటీఆర్ వ్యవహారం తప్పే ఉంది. కానీ ఇప్పుడు భరత్ గారు, శరత్ గారు కూడా అద్దులు దాటి మాట్లాడుతున్నారు. అవసరం అలాంటి ఇవన్నీ? శరత్ గారు మీరు ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. లాస్ట్ టైం కూడా మనకు ఈ వాగ్వివాదం జరిగింది. మీరు ఎందుకు లిమిట్ దాటి మాట్లాడతారు? ఈ ఆంధ్ర వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క నిమిషం, మీరు హైకోర్టు లాయర్ల గురించి మీరు చెప్పండి, నాకు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి వింటా నేను. బట్ ఇప్పుడు మా బరువు బాధ్యతలు అనేవి లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. గైరు జిమ్మదారి అంటాడు కేసీఆర్.
వీరు ఇప్పుడు గైర్ జిమ్మగారి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ఒక అధికారంలోకి వచ్చాక కరెంటు కోతలు లేకుండా 24 గంటలు కరెంట్ ఎట్లు ఇవ్వాలి, దానికోసం ఏం చేయాలనేది వాళ్ళకు ఉండే తపన నీకు నాకు ఎందుకుంటది? అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలనే ఆ తపన మీకు నాకు ఎందుకుంటది? మోసేటోని తెలుసండి బరువు. మీరు మోసిల్లా బరువు ఏదన్నా? ఆంధ్ర అని చెప్పి 10 సార్లు అనడానికంటే వాళ్ళు చేసిన పనులను ఎందుకు అప్రిషియేట్ చేయరు మీరు? మెగా వాళ్ళు ఎక్కడన్నా బ్లాక్ లిస్ట్ లో, ఇక్కడ మన తెలంగాణలో ఏదైనా వర్క్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టారా వాళ్ళని? రేవంత్ రెడ్డి వచ్చినాక పెట్టాడా? ఇవాళ ఆయన ఎవరికి ఇవ్వలేదండి ఎలక్టోరల్ బాండ్స్? బీజేపీకి ఇవ్వలేదా? ఆయన ఏ పార్టీకి ఇవ్వలేదు చెప్పండి, ఒక పార్టీ పేరు చెప్పండి ఆయన ఇవ్వని పార్టీ. ఆయన దేశంలో అన్ని రాష్ట్రాలలో పనులు చేస్తున్నాడు. మమతా బెనర్జీకి ఇచ్చాడు, స్టాలిన్ కి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఆయన ఒక్క తెలంగాణలో కేసీఆర్ కి ఇచ్చినట్టు, కేసీఆర్ ఒక్కడే కరప్షన్ చేసినట్టు. కరప్షన్ 100 సార్లు అనేదానికంటే ఒక రిటైర్డ్ హైకోర్టులో రుజువు అవుతుంది కదా ఎక్కడ కరప్షన్ చేశారు కేసీఆర్. ఎన్నిసార్లు చెప్పారు కదా, ఒక్క ఆధారాన్ని చూపెట్టండి. హైకోర్టులో ఏంటి అది ఒక ఆధారం ఆర్టీఏ ద్వారా తీసుకొని కేసీఆర్ ఇగో ఈ కరప్షన్ చేశాడు, ఆల్ టైం మనీ అని చెప్పి ఏటీఎం కాళేశ్వరం అన్నారు కదా, ఆ కాళేశ్వరంలో ఏటీఎం లో ఎప్పుడు డ్రా చేశాడో ఆధారాలతో సహా బయట పెట్టండి. ఒకవేళ మీరు అట్లా పెట్టకపోతే ఇంకోసారి డిస్కషన్ లో మీరు ఎప్పుడు కూడా కేసీఆర్ కరప్టెడ్ అనే మాట మాట్లాడొద్దు శరత్ గారు. వేరే వాళ్ళు మాట్లాడతారు, ఒక హైకోర్టు అడ్వకేట్ గా మీరు మాట్లాడకూడదు. అది ఆగండి మీరు. ఇప్పుడు నేను సమాధానం ఇస్తాను మీ దానికి. ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఇంట్రెస్ట్ చేస్తున్నారు కదా, లెట్ ది సిబిఐ టేకప్, దెన్ యూ విల్ గెట్ టు నో హూ ఇస్ వాట్ ఈస్ వాట్. మీరు ఎక్కడ రాజకీయాలు ఇష్యూలు మీరు అడ్వకేట్ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు కదా, మాట్లాడతారు. నేను మాట్లాడినప్పుడు కూడా మీరు ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన దానిలో కరప్షన్ చార్జెస్ ఉన్నాయా? వాళ్ళు ఏం పట్టుకుంటారండి, కొండ వెళ్తారు పడతారా వాళ్ళు? ఒక నిమిషం ఆగుతారా మీరుగా సార్? ఇప్పుడు సార్ ఒక విషయం సార్, ఇప్పుడు యు ఆర్ నాట్ ది స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్. శరత్ గారు, విప్రకాష్ గారు ఇద్దరు మేధావులు మీరు. కూల్. రెండోది, ఈబీఐకి ఇచ్చిన దాంట్లో ఎట్లుంటదంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ప్రకాష్ ఇస్ ఆల్సో అడ్వకేట్ కాబట్టి ఒకసారి ఒక ఏజెన్సీకి ఇన్వెస్టిగేషన్ అప్పగిస్తే ఇన్వెస్టిగేషన్ లో ఉండే డిఫరెంట్ ఫ్యాసెట్స్ కెన్ బి ఎంక్వైర్డ్ ఇంటూ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. లెట్ దెమ్ స్టాప్ ది ఇన్వెస్టిగేషన్, యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్. లేకపోతే ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి బీఆర్ఎస్ కి? ఇవాళ దేశంలో ప్రాంతీయ పార్టీలలో చాలా ప్రముఖమైనటువంటి రిచెస్ట్ పార్టీగా ఎట్లా ఎదిగిందండి? హౌ బీఆర్ఎస్ హెడ్ గ్రోన్ ఇంటూ సచ్ ఎ వెల్దీ పార్టీ. ఇవాళ నేషనల్ పార్టీలకు ఇవ్వనని డబ్బులు మెగా కృష్ణారెడ్డి వీళ్ళకి ఇచ్చినట్టు, తర్వాత చాలా మంది ప్రైవేట్ పార్థసారథి రెడ్డి వాళ్ళు వీళ్ళు అందరు ఎందుకు ఇచ్చినారు బీఆర్ఎస్ పార్టీకి నిధులు? ఫేవర్ జరగకుండానే ఇచ్చినారా? ఎవరిని బేవకూఫులు చేస్తున్నారండి ఈ మాటలు మాట్లాడి? వాళ్ళు అవినీతి పరులు కాదు, అవినీతి చేసినట్టు నీ దగ్గర ఏం ఆధారాలు లేదు. అది లేదంటే నీకు ఒక పక్క సబ్జెక్ట్స్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ వేరే చోట ఇచ్చినారు. అది ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ డిపోజ్ బిఫోర్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, గివ్ ఆల్ ది ఎవిడెన్స్. నాట్ అలౌయింగ్ ఎనీథింగ్ టు హ్యాపెన్. ఈస్ ది ప్రాబ్లం యాక్చువల్లీ. శరత్ గారికి చాలా నమ్మకాలు ఉన్నాయి బీజేపీ మీద. బీజేపీ చేసే ఇన్వెస్టిగేషన్ల మీద మీకు మాట్లాడుతున్నారు. మీకు శరత్ గారు, నేను ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీరిద్దరు డిస్కషన్ లో చాలా నిజాయితీగా మాట్లాడతారు, అన్ని నిజాలే మాట్లాడతారు అని మన ఇద్దరిని అప్రిషియేట్ చేస్తున్నారు. మనకు మనం చేసుకోవాలి. నేను ఒక విషయం చెప్పనా సార్, మాట్లాడాలండి మనం. మీరైనా నేనైనా ఒక మెచ్యూరిటీ ఉంది మనకు చట్టం తెలుసు. మనం ఒక గైర్ జిమ్మగారి మాటలు ఎందుకు మాట్లాడాలా, బాధ్యతాయుతంగా ఎందుకు మాట్లాడకూడదు అని నేను అడుగుతున్నా. నేను ఏం మాట్లాడినా కేసీఆర్ స్పోక్స్ పర్సన్ లాగా మీకు అనిపిస్తున్నదా? నేను కళ్ళు నెత్తికెక్కినాయి అహంకారంతో విర్రవీగాడని చెప్పాను. మరి అది కూడా కేసీఆర్ స్పోక్స్ పర్సన్ నేననే మాట్లాడండి. కాదండి, నేను మాట్లాడతా శరత్ గారు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, బద్దలు కొట్టినట్టు చెప్తాను. ఎవరి మెప్పు నాకు అక్కర్లేదు. నేను ఎలక్షన్ లో పోటీ చేస్తామని కాదు, ఎవరి దగ్గర డబ్బులు అడిగేటోని కాదు. ఉన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్తాం. ఒకసారి రాకేష్ రెడ్డి గారు, సామారామోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. రైట్ భరత్ గారు, థ్యాంక్ యూ. ఉండండి శరత్ గారు, మీరు ఉండండి.
సార్ మరి నాకు మాట్లాడే అవకాశం ఇస్తే మాట్లాడతాను సార్. ప్రకాష్ గారిని అన్ని మాట్లాడనిచ్చినారు, నాకు reply లేదు మీరు కూడా మాట్లాడారు కదా, ఎందుకు ఇద్దరు మేధావులు తిట్టుకోవద్దని. నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరు మేధావులు తిట్టుకోవద్దని. ఎస్ శరత్ గారు చెప్పండి. ఓకే 2 minutes. నో నేను ఎప్పుడు అసభ్య పదజాలం వాడలేదు. నేను అన్నది ఏంటంటే ఎలక్టోరల్ కేసు లోపల జడ్జిమెంట్ లోపల విచ్ పొలిటికల్ పార్టీ హెస్ రిసీవ్డ్ హౌ మచ్ మనీ అనేది చాలా తేటతెల్లం చేసిన జడ్జిమెంట్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. దే హావ్ రివీల్డ్ in the regional parties, one of the richest parties, BRS. When did BRS start? How much money they have been contributed? ఎట్లా ఇచ్చినారు ఈ కాంట్రాక్టర్లు, ఈ వీళ్ళందరూ ఎవరెవరైతే కారు చౌకధరగా ప్రభుత్వ భూములు పొందినారో వాళ్ళు ఇచ్చినారు. ఎట్లా సార్ మన వీళ్ళు వాళ్ళు ఏ హాస్పిటల్స్ చాలా ఎదిగినాయి ఇవాళ. 14 అంతస్తులు 16 అంతస్తులు యశోద హాస్పిటల్స్ ఎట్లా డెవలప్ అయినాయి? కరోనాలో ఎవరి రక్తం పీల్చినారు అంటే ఏం మాట్లాడదు, ప్రజల తరఫున మాట్లాడద్దు, వీళ్ళ అవినీతిని చేయొద్దు, వీళ్ళ అవినీతి గురించి మాట్లాడితే బీజేపీ ఏజెంట్ అంటాడు. అది ఎట్లా నాకు అర్థం కాదు. చెప్పండి మీరు, ఎవరు కరోనాలో రక్తం పీల్చినారు, ఎట్లా పీల్చినారు, ఏం చేసినారు వీళ్ళంతా? ఇవాళ చూడండి ఎట్లా స్టార్ట్ చేసినారు. నీకు జూబ్లీ ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ లో ఎంత పెద్ద యశోద హాస్పిటల్ వచ్చింది. ప్రభుత్వ రంగంలో ఎందుకో హాస్పిటల్స్ డెవలప్ కాలేదు నేతృత్వంలో. అది ఎవడన్నా ప్రజల తరఫున డెఫినెట్లీ అడుగుతాం సార్. మళ్ళా ఇంకోటి, నేను ఎవరో ఏమో అనుకుంటారని ఎవరి సంతృప్తి కోసం మాట్లాడాను సార్. ప్రజల తరఫున డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్, దట్స్ ఆల్. రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు.